ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలలో పర్యటిస్తున్నారు. ఆయన తొలి విడతగా ఫ్రాన్స్లో పర్యటించారు. ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. జర్మనీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ఛాన్సలర్తో చేసిన చర్చలు, ఆ దేశానికి చెందిన వాణిజ్య వర్గాలతో జరిపిన సమావేశాలు, ఇతర అంశాలపై ఆకాశవాణి శ్రోతలకు ఆ పర్యటన వివరాలను మనకు చెప్పేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఆంధ్రజ్యోతి పత్రిక సీనియర్ బిజినెస్ రిపోర్టర్ శ్రీ రామరాజు వెంకటేశ్వర్లు గారు. ఆయనకు స్టూడియోలోకి స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రధాని నరేంద్ర మోదీ గారు అతిపెద్ద ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దేశంలోకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడమే ధ్యేయంగా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఉద్దేశంతో విదేశీ పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఆయన పర్యటన సాగుతుంది. జర్మనీ పర్యటన విశేషాలను మా శ్రోతలకు వినిపించండి. ఓకే. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం జర్మనీలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. మొన్న జర్మనీ పర్యటన మొదలయ్యి ఇవాళతో ముగిపోతోంది. ఈ 3 రోజుల పర్యటనలో ఆయన జర్మనీకి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలందరితోనూ, తర్వాత అక్కడ మన జర్మనీలో ఉన్న మన ఎన్ఆర్ఐల్ని, అక్కడ ఉన్న మన ఇంజనీర్లు వాళ్ళందరినీ కలిశారు. జర్మనీ ఛాన్సలర్ యాంజెలా మెర్కెల్ గారితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తర్వాత నిన్న మోదీ గారు, ఆవిడ మెర్కెల్ గారు కలిసి హానోవర్లో ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి జర్మనీ పారిశ్రామిక ప్రదర్శనని ప్రారంభించారు. ఈ జర్మనీ హానోవర్ పారిశ్రామిక ప్రదర్శనకి మనం కూడా ఒక భాగస్వామి కావటం అనేది ఒక పెద్ద విశేషం. భారతదేశం కూడా ఒక భాగస్వామి అందులో భారతదేశ శక్తిని నిరూపించేందుకు దోహదపడే ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా అక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మన దేశం ఏంటి, తయారీ రంగంలో మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలియజేసే మోదీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన తయారీ రంగంలో భారతదేశాన్ని ఒక స్థావరంగా తయారు చేయాలి అన్న ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే తయారీ రంగాన్ని మనం అభివృద్ధి చేయాల్సింది. ఇంతవరకు కూడా ఎంతసేపు మనం సర్వీసెస్లో దృష్టి పెడుతున్నాం తప్పిస్తే తయారీ రంగం అనేది మన దగ్గర పెద్ద బలహీనత. దీన్ని ఓవర్కమ్ కావాలి అంటే తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆహ్వానించాలి. దీన్ని గుర్తించే మోడీ గారు ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా అని పిలిపివ్వడానికి కూడా కారణం ఈ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడమే. తయారీ రంగంలో ఒక ఉద్యోగం వచ్చిందంటే 10 అనుబంధ ఉద్యోగాలు వస్తాయి. అంటే కొన్ని ప్రత్యక్షంగా 1 కోటి మందికి ఉద్యోగాలు వస్తే పరోక్షంగా 10 కోట్ల మంది బతుకుతారు. అందుకోసం తయారీ రంగాన్ని ఒక పెద్ద ఒక శక్తిగా ఆయన నిరూపించేందుకు ఈ పర్యటనలను ఉపయోగించుకుంటున్నారు. జర్మనీ లాంటి పెద్ద దేశంలో, శక్తివంతమైన పారిశ్రామిక దేశంలో జరుగుతున్న అతిపెద్ద సాంకేతిక ప్రదర్శనలో భారత్ భాగస్వామిగా దేశంగా ఉండడం మనకు లభించిన గొప్ప అవకాశం అని భావించవచ్చా? తప్పకుండా చాలా మంచి అవకాశం. ఎందుకంటే జర్మనీ, ఫ్రాన్స్ ఈ 2 దేశాలు కూడా అంటే జర్మనీ కంటే ముందు ఫ్రాన్స్లో కూడా మోదీ గారు పర్యటించి ఇక్కడికి వచ్చారు కనుక చెప్తున్నాను. ఈ 2 కూడా
ఇటు వైమానిక దళం రీత్యా కానీ రక్షణ దళ రీత్యంగా కానీ లేదు ఇప్పుడు మనం చెప్పుకున్న తయారీ రంగం విషయంలో కానీ ఈ మూడింటిలో కూడా మహాశక్తులు. వాటి అంటే జర్మనీ నుంచి మనం సాంకేతిక భాగస్వామ్యాలని తీసుకురాగలిగామంటే ఇక్కడ అద్భుతమైన యువతకి అద్భుతమైన అవకాశాలని మనం తయారీ రంగంలో ఏర్పాటు చేయగలుగుతాం. అది ముఖ్యంగా ఆయన టార్గెట్, అది మోదీ గారి టార్గెట్ ఈ రెండు దేశాల పర్యటనలో. హనోవర్ ప్రదర్శనలో మోదీ గారు చేసిన ప్రసంగం ఎలా సాగింది, ముఖ్యంగా అది పారిశ్రామికవేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావించవచ్చా? తప్పకుండా భావించవచ్చండి. ఎందుకంటే మోదీ గారు నిన్న హనోవర్ ప్రదర్శనని ప్రారంభిస్తూని అసలు అంటే హానోవర్ ప్రదర్శనలో మన భారత విభాగంలో ఒక పెద్ద సింహాన్ని ఆవిష్కరించారు. ఆయన అంటే ఒక సింహం, మృగరాజు కదండి సింహం అంటేను. ఈ మృగరాజు ఒక అడుగేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా ఒక అడుగు, మా భారతదేశాన్ని ఉత్పత్తుల కేంద్రంగా తయారు చేయడానికి ఒక అడుగు అని చెప్పి నిరూపించేందుకు ఆయన ప్రయత్నించారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో ఆయన మాట్లాడుతూ విదేశీ పెట్టుబడిదారులు కానీ లేదు అక్కడికి వచ్చిన ఇన్వెస్టర్లు కానీ వీళ్ళందరూ అంటే పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ మేము ఇంతకాలం జరిగిన తప్పులు జరిగిపోయి సరే అంటే రెండు దశాబ్దాలుగా మనం సంకీర్ణ ప్రభుత్వాల ఉచ్చులో బిగిసిపోయింది భారతదేశం. ఈ సంకీర్ణ ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతలు కానీ కట్టుబాట్లు కానీ భారతదేశాన్ని ముందడుగు వేయనివ్వలేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఇప్పుడు మొన్న ఎన్నికలతో వచ్చింది. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారంటే వరుసగా ఒక్కొక్క పని చక్కబెట్టుకొస్తున్నారు ఆయన. నిజానికి ఏంటి ఎఫ్డిఐలో ఉన్న ఇంతకు ముందున్న అవరోధాలని తొలగించారు. రక్షణ రంగంలోనూ తర్వాత ఇన్సూరెన్స్లోనూ 26% ఎఫ్డిఐలను 49%కి పెంచగలిగారు. పెంచేందుకు ప్రతిపక్షం నుంచి కొంత ప్రతిబంధకం వచ్చినా కూడా దాన్ని అధిగమించి మొన్న సమావేశాల్లో ఆ బిల్లుని ఆమోదింపజేయగలిగారు. అది అక్కడ చక్కగా వాళ్ళకి వివరించారు. అంటే మేము అందరం ఒకటే భారతదేశం, అంటే మా మధ్యన విభేదాలు ఉండొచ్చు, మా విధానపరమైన విభేదాలు ఉండొచ్చు, కానీ భారతదేశం అభివృద్ధి అనే విషయానికి వచ్చేప్పటికి మేము అందరం ఒకే తాటి మీద నడుస్తాం, ప్రతిపక్షం కూడా మాకు సహకరిస్తుంది అని ఆయన అక్కడ చెప్పగలిగారు. అలాగే ఏంటంటే చాలా కాలంగా మాకి పెద్ద అవరోధంగా ఉన్నది ఈ పాతకాలం నుంచి పన్నులు, వడాఫోన్ వివాదం కానీ ఇలాంటి వివాదాలన్నీ దీనివల్లనే వచ్చాయి. కోర్టు గొడవల్లో నలుగుతున్నాయి. అంటే ఏంటంటే ఇవాళ వాళ్ళు వడాఫోన్ ఎస్ఆర్ వీళ్ళని కొనుగోలు చేసిన దగ్గర నుంచి అంటే ఆ పాత తేదీ నుంచి పన్నులన్నీ మనం కట్టమంటారు. ఇప్పుడు నేను ఇవాళ ఒక సంస్థను నేను కొన్నాను, ఎప్పుడో 2010 నుంచి నువ్వు పన్నులు కట్టమంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టాలి. ఆ పన్నులు వాడు కట్టాల్సిన ఆ బాధ్యత అంతా నేను ఎందుకు భరించాలన్నది వడాఫోన్ వివాదం. ఆ ఇబ్బందిని తొలగించేందుకు మొన్న బడ్జెట్లో ఏం చేశారు మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు వాళ్ళంతా కలిసి ఈ పాత తేదీ నుంచి పన్నులు అనే పద్ధతిని తొలగించేసి డైరెక్ట్గా ఇవాళ తీసుకుంటావు, ఇవాళ నుంచే నువ్వు పన్ను కట్టు, నీ బాధ్యత ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాం మేము. అలాగే ఇంకా ఏమన్నా తప్పిదాలు ఉంటే మేము చేసిన సిద్ధం. పాత ప్రభుత్వాల్లో ఉన్న తప్పిదాలు దిద్దుతున్నాం, పాత ప్రభుత్వాల్లో జరిగిన పొరపాట్లు తప్పిదాలు దిద్దుతున్నాం. భవిష్యత్తులో మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాం అని మోడీ గారు చెప్తున్నారు. విదేశీ పారిశ్రామికవేత్తలు భారత్పై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? అసలు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి భారత్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఆశిస్తున్నారు? వాళ్ళు ఆశిస్తున్న ప్రోత్సాహకాలను మోడీ గారు ఇవ్వడంలో, వారిలో ధీమా కల్పించడంలో సఫలీకృతులు అయ్యారని భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఇంతవరకు తీసుకున్న చర్యలు ఏవి చూసినా కూడా అన్నీ కూడా ఒక పథకం ప్రకారం చేసుకొస్తున్నారు. ఇంకా సంవత్సరం కూడా నిండలేదు, ఇది సంవత్సరం కూడా నిండని ఒక పసి పాప అయినా కూడా పసితనం నుంచే అడుగులు పటిష్టంగా వేసుకుంటూ వచ్చి ఆయన చేసిన అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందే వివరించాను కదా, ఈ ట్యాక్స్ వివాదాలు కానీ లేకపోతే ఈ గార్ అని ఒకటి ఉంది, ఈ గార్ కానీ ఇలాంటి వివాదాలన్నింటినీ వాయిదా వేయటము లేదు, ఈ తేదీల నుంచి ముందు తేదీల నుంచి అమలు పరచడం అని ఇలాంటి విధానాలు, ప్లస్ ఇక్కడేమో మన ఈ అనుమతులు ఇదివరకు
పరిశ్రమ పరిశ్రమ పెట్టాలంటే కొన్ని ఆమ్, 25-30 అనుమతులు పొందాల్సి వచ్చేది. ఈ అనుమతులన్నింటికి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం పారిశ్రామికవేత్తలది. దానివలన ప్రతి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు భారత్కి రావాలంటే. ఈ అనుమతులన్నీ నేనే ఇస్తాను. నిన్న ఆయన ప్రకటించింది కూడా అదే. మీరు భారత్కి రండి, మేము ఇచ్చే ఆ సౌకర్యాలు చూడండి, చూసి మా దగ్గర ఉన్న అవకాశాలను ఉపయోగించండి. ఇంతవరకు అంటే భాగస్వామ్యాల గురించి మాట్లాడిన ప్రధానమంత్రి ఎవరు లేరు అసలు మన చరిత్రలో కూడా. ఎందుకంటే ఎంతసేపు మనం నాకు సాయం చెయ్యి, దేహి అని అర్థించటం అంటే హెల్ప్. ఈ హెల్ప్, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అన్నప్పుడు అవతల వాడికి ఆ చులకన భావం వస్తుంది. కానీ ఈయన మోడీ గారు అలా కాదు, భాగస్వామ్యం అంటున్నారు. భాగస్వామ్యం అనేది ఏంటి? నువ్వు నా దగ్గరికి రా, నువ్వు భారతదేశాన్ని 125 కోట్ల జనాభా ఉన్న మార్కెట్గా నువ్వు ఎందుకు భావించాలి? నా దగ్గర ఇంత శక్తి ఉంది, ఈ శక్తిని నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఉపయోగించుకో. నీ దేశంలో తయారు చేసే వస్తువులు ఉత్పత్తి చేయటం కాదు, మా దగ్గరికి వచ్చి తయారు చెయ్యి. ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు అమ్ము, పై దేశాలకు కూడా ఇక్కడి నుంచి పంపించుకో. ఇది నిన్న ఆయన అక్కడ వాళ్ళకు కూడా చెప్పిన, అంటే మన హనోవర్ పారిశ్రామికవేత్తల ప్రదర్శనలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాలు. మీరు విదేశీ పారిశ్రామికులు ఎవరైనా సరే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అన్నీ నేను స్వయంగా చూసుకుంటాను. అనుమతులన్నీ కూడా సత్వరమైన అనుమతులు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. మా అధికార యంత్రాంగం మీరు వచ్చి మా దగ్గర పరిశ్రమలు పెడితే నేను స్వయంగా పర్యవేక్షిస్తాను అవన్నీ. అంటే అవతల వాళ్ళకి ఎంత ధీమా వస్తుంది. ఆ ధీమా కల్పించేందుకు ధీమా కల్పించడంలో ఆయన కృతకృత్యులయ్యారనే చెప్పచ్చు. మేక్ ఇన్ ఇండియా నినాదం ప్రపంచాన్ని చేరిందని భావించవచ్చు. నిజంగానే ప్రధాని మోడీ గారు తన పర్యటన ద్వారా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విదేశీ వాణిజ్యవేత్తల దృష్టికి తీసుకెళ్లారా? ఆయన మొదటి నుంచి కూడా ఈ అమెరికా పర్యటన దగ్గర నుంచి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా అనేదాన్ని, అసలు మేక్ ఇన్ ఇండియా అని మెయిన్ ఆయన ఉద్దేశం కూడా అదే. ముందు భారతదేశాన్ని అంటే అసలు అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో అత్యధిక విదేశీ పర్యటన చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోడీయే ఇంతవరకు మన భారత చరిత్రలో. అది దానికి ఎందుకంటే ఆయన అందులో కూడా ఏంటి, ఆయన ప్రధానంగా జపాన్, చైనా పర్యటించారు మొన్నటి వరకు. ఇప్పుడు మన ఫ్రాన్స్, జర్మనీలో పర్యటిస్తున్నారు. రేపు కెనడా వెళ్ళబోతున్నారు. అలాగే మన మారిషస్, సింగపూర్ ఇలాంటి దేశాలన్నింటినీ కూడా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన లక్ష్యం ఒకటే, భారతదేశం అనేది ఒక ఉత్పత్తుల కేంద్రంగా కావాలి. ఆ ఉత్పత్తుల కేంద్రానికి కావలసిన మద్దతు మీరు ఇవ్వండి, మేము అన్నీ కల్పిస్తాం అనే దృష్టి అయింది. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా ఆయన సఫలీకృతులు అయ్యారనే చెప్పచ్చు మనం. జర్మనీలోని ఏ వర్గాలతో ప్రధాని సమావేశమయ్యారు? ఏ రంగానికి చెందిన పారిశ్రామిక నిపుణులతో ఆయన సమావేశమయ్యారు? రక్షణ రంగం, వైమానిక రంగం, తయారీ రంగం, ఈ రంగాలన్నీ కూడా అన్ని రంగాల నిపుణుల్ని ఆయన కలిశారు. అలాగే అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను కానీ లేదు మన ఇంజనీర్లు కానీ కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే అడిగారు, ఏంటంటే మన దేశానికి, అంటే ఇప్పుడు మన దేశం ఇంధన కొరతతో అల్లాడుతుంది. ముఖ్యంగా అంటే మన ఈ పవర్, విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలంటే ఏం చేయాలి? అంటే ఇది ఒక సాంప్రదాయిక ఇంధన వనరులు అనేప్పటికీ డీజిల్ కొనాలి. ఇవన్నీ దేశం మీద భారాన్ని మోపుతున్నాయి. అలా కాదు, పునరుత్పాదక ఇంధన వనరుల మీద మీ దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు పంపించండి. మన దేశానికి మీరు ఇక్కడ సేవ చేయటం మంచిదే, కానీ మన దేశానికి కూడా దాన్ని బదిలీ చేసేందుకు ప్రయత్నం చేయండి అని వాళ్ళకి పిలిపించారు మోదీ గారు, మన ఇంజనీర్లకి వాళ్ళకి. అది కాక పారిశ్రామికవేత్తలందరికీ కూడా అదే రకంగా అంటే ఆయన ఇచ్చేస్తున్నారు. అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్, డెమోక్రసీ అండ్ డిమాండ్, 3 మా దేశానికి ఉన్న బలాలు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? మా దేశంలో 125 కోట్ల జనాభా ఉంది. 125 కోట్ల జనాభాలో 65% మంది యువశక్తి. వీళ్ళు కనీసం ఇంకో 30 సంవత్సరాల పాటు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగల శక్తి ఈ యువతకు ఉంది. వీళ్ళ కొనుగోలు శక్తి భవిష్యత్తులో చాలా పెరుగుతుంది. ఇది మంచి అవకాశం. జర్మనీలో ఉన్న భారత సమాజానికి
మోడీ ఇచ్చిన పిలుపు ఏంటి? అక్కడ ఉన్న యువతరాన్ని ఏ విధంగా మోటివేట్ చేయగలిగారు ఆయన? అదే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా అదే కదా. అంటే ఆ, అక్కడ వాళ్ళందరూ మీరు మన దగ్గరికి వచ్చి మీరు మా దగ్గర కృషి చేయండి, మాకు మీరు మీ దగ్గర ఉన్న శక్తిని మాకు పంచివ్వండి, మనందరం కలిసి కలిసి ముందడుగేద్దాం. మీరు మీరు ముందుకెడతారా, మేము ముందుకెడతాం. అంటే ఎంతసేపు మీ దగ్గర నుంచి మేము అందుకోవటం అనే దానికి వస్తే ఒకవైపే భాగస్వామ్యం అనేప్పటికంటే రెండు టూ వే, టూ సైడ్ వే, టూ వే అది. అట్నుంచి వస్తుంది, ఇటు నుంచి పెడుతుంది. నే అందువలన ఏంటి, మీకు లాభం మాకు లాభం. మీ దగ్గర ఉన్న ఆ, వస్తువులు మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి అమ్ముకుంటే దానివల్ల మీరు లాభాలు గడించవచ్చు, మా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. ఇది ఆయన అక్కడ ఫ్రాన్స్లో కానీ ఇక్కడ కానీ ఇచ్చిన ప్రధానమైన సందేశం. విదేశీ ఇన్వెస్టర్లకు కానీ అక్కడ సమాజానికి కానీ ప్రభుత్వాలకు కానీ ఇచ్చిన ప్రధాన సందేశం అదే. ఈ చర్చలు, ఈ సమావేశాలు, ఈ ఒప్పందాల వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమయంలో భారత్కు చేకూరునున్న ప్రయోజనాలేంటి? ఉత్పాదక రంగములో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? యువతకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించబోతుంది? అంటే ఇప్పుడు ఉత్పాదక రంగం అని తీసుకుంటే మనం ఉత్పాదక రంగంలో వీక్గా ఉన్నామని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంటే ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్పిస్తే మన దేశం ముందడుగు వేయటం అనేది కష్టం. దానికోసం కావలసిన కృషి మోదీ గారు ప్రాథమికంగా మొదలుపెట్టారు. అంటే ఇవాళకి రాత్రికి రాత్రి మార్పు వచ్చే విషయం కాదు ఇది. ఎందుకంటే ఇవాళకి ఏదన్నా రేపు తెల్లారేపటికి ఆయన మాట అనగానే రేపు తెల్లారేపటికి ఇక్కడ అద్భుతాలు జరిగిపోతాయని ఎవరూ ఆశించకూడదు. ఆశిస్తే చాలా తప్పు. కానీ ఏంటంటే దానికి ఒక పునాది పడింది. దేనికైనా అంటే ఒక పెద్ద భవనం కట్టాలన్నా కూడా ఒక పునాది అనేది అవసరం. ఆ పునాది పడినప్పుడే భవనం, ఎంత పెద్ద ఎత్తు భవనం అయినా పునాది ఎంత బలంగా ఉందని బట్టి ఆధారపడి ఉంటుంది. అంచేత దానికి కావలసిన పునాది ఆయన వేయగలిగారు ఇవాళ ఈ పర్యటనలో. చివరిగా ఒక చివరి ప్రశ్న. భూతాపం అంశంలో పాశ్చాత్య దేశాలు భారత్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జర్మనీ గడ్డపై నుంచి మోదీ గారు వారికి దీటైన జవాబు ఇచ్చారని మనం అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఎంతసేపు అంటే మనం ఈ పెట్రోలియం వనరుల వినియోగం అంటే ఎంతసేపు మనం ప్రతిదీ కూడా జనాభాతో ముడిపడి ఉన్నది. అంటే 125 కోట్ల జనాభా, ఇన్ని కోట్ల జనాభాకి ఇంత భారీ ఎత్తున ఇంధన వనరులు ఉపయోగిస్తున్నారు. ఇన్ని భారీ ఇంధన వనరులు ఉపయోగిస్తున్నారంటే ఎంత కార్బన్ ఇవి వేస్ట్ని దీంట్లోకి వదులుతున్నారు. దానివలన మీ వల్లనే మాకు ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నది పారిశ్రామిక దేశాలన్నింటి నింద. కానీ ఏంటంటే నిజానికి మనకంటే కూడా చాలా ఎక్కువ ఈ అమెరికా కానీ, అమెరికాలో ఇంధన వనరులు చాలా వినియోగం తక్కువ అండి. ఎంత భారీగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా అంటే మా ఒక్కరినే నిందించొద్దు, మనం అందరం కలిసి కూర్చొని దానికి సంబంధించి ఒక పరిష్కారం సాధించుకుందాం. అంతే తప్పిస్తే మా మీద నిందయ్యొద్దు అని ఆయన ఇవాళ తాజాగా ఆయన చెప్పినట్టు సమాచారం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు విజయవంతంగా పూర్తి కావాలని, రానున్న రోజుల్లో భారత్ తయారీ కేంద్రంగా మారాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ ఈ చర్చను ఇప్పటికీ ముగిస్తున్నాను. నమస్కారం అండి. థర్టీ 21 minutes.